పగటిపూట కరెంట్ ఉండేది కాదు, రాత్రిపూట్ల 3 గంటలు 4 గంటలు ఇచ్చి మళ్ళీ తీసేస్తుండేవాళ్ళు. వామ్మో ఏంది అనుకునేటటువంటి సిచ్యుయేషన్ ఉండేది కాదు ఆ రోజుల్లో. ఇంతే మనకు కరెంటు రావడం అదృష్టం ఆ రోజుల్లో. పట్టణాల్లో రాత్రిపూట్ల ఓకే, పగటిపూట కరెంట్లో రోజులో పొద్దున పూటలో 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, రాత్రికి ఒక 3 గంటలు తీసేసి ఉండేది అప్పుడు పట్టణాల్లో. ఇండస్ట్రీస్కి అయితే కనుక దాన్ని ఏమంటారు, ఇండస్ట్రియల్ వర్క్ హాలిడేలు ప్రకటించేసేవాళ్ళు. మీకు ఇవ్వలేము మేము, ఫస్ట్ మాకు డొమెస్టిక్ ప్రయారిటీ అని చెప్పేసి. చూసాం కదా ఇవన్నీ కరెంటు కోతలు. ఇవాళ రోజున అలాంటి దాన్ని పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఉట్టి ప్రభుత్వాల ఆధ్వర్యంలో కరెంటు ఉత్పత్తి అయితే కష్టం అనేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ కొన్ని ప్లాంట్లు పెట్టింది. అది కాకుండా ప్రైవేట్ పవర్ని ప్రోత్సహించింది. దీంతో ప్రపంచంలోని వివిధ దేశాల సంస్థలు ఇక్కడికి వచ్చి కరెంటు ఉత్పత్తిలో పాల్గొనడం బిగించేసి, ఇది బొగ్గు ఆధారిత విద్యుత్ ఒకటే కాకుండా నెంబర్ 1 సోలార్ పవర్, నెంబర్ 2 విండ్ పవర్, నెంబర్ 3 రీసైక్లింగ్ పవర్ ప్లాంట్స్. అంటే వాటర్ని జల విద్యుత్ మామూలుగా మనకు ఐడల్ పవర్ ఉంటుంది, అది కాకుండా నీళ్ళని రీసైక్లింగ్ చేస్తా, అంటే నీళ్ళు ఇట్లా పై నుంచి ఇట్లా కింద పడుతున్నప్పుడు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఒక్కసారితో అయిపోతుంది. నాగార్జున సాగరా లేకపోతే ఇంకోటి. అలా కాకుండా ఇలా వచ్చిన నీళ్ళని మళ్ళీ పైకి పంపించి మళ్ళీ కింద పడేస్తూ ఉండటం ద్వారా కరెంట్ ప్రొడక్షన్ అనేటటువంటి ఇంకొక సరికొత్త టెక్నాలజీ కనిపెట్టారు. ఇలాంటి ప్లాంట్లన్నిటికీ కూడా పర్మిషన్ ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటి, దాన్ని ఇమ్మీడియట్గా వాడేసుకోవాలి. కరెంట్ అనేది దాచుకోలేము అది. కాబట్టి దాంతో ఈ వాడతను